గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే మున్సిపల్ అధికారి ఒకతను ఒక ఇద్దరితో కలిసి ఒక టీ షాప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ముగ్గురు వెళ్ళారు కాబట్టి 1/3 కాఫీని ఇవ్వండి అని చెప్పేసి అతను ఆ షాప్ యజమాని అడిగారు. అడిగిన తర్వాత అతను అది ఇక్కడ లేదండి, మేము ఆ సర్వీస్ మేము ఇవ్వట్లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కప్పు తీసుకోవాల్సిందే, కప్ కాఫీ తీసుకోవాల్సిందే అని చెప్పేసి అతను చెప్పడంతో, అరే మేము మున్సిపల్ అధికారులము, మాకెందుకు ఇవ్వరు అని చెప్పేసి అంటే, సార్ అసలు ఆ రూలే లేదు సార్ ఇక్కడ, నేను ఇవ్వను అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే ఇమీడియట్గా ఆ మున్సిపల్ అధికారి చేసిన పని ఏంటంటే, ఆఫీస్కి వెళ్ళి ఇమీడియట్గా అక్కడ ఉన్న జేసీబీని తీసుకొచ్చేసి, ఇది మీరు పర్మిషన్ లేకుండా ఇది గవర్నమెంట్ స్థలంలో మీరు ఏర్పాటు చేశారు కాబట్టి దీనికి పర్మిషన్స్ లేవు, మేము దీన్ని తీసేస్తాము అని చెప్పేసి అనడంతో ఆ ఒక టీ స్టాల్ యజమాని ఏం చేశాడంటే ఆ జేసీబీకి ఎదురుగా కింద పడుకోవడం జరిగింది. ఇది అంటే ఇటు విధులను ఉల్లంఘించాడు ఎవరు, మున్సిపల్ అధికారి. దాంతోపాటు ఇక్కడ ఈ కొట్టు యజమాని కూడా అక్కడ జేసీబీ పెట్టిన తర్వాత ముందు పడుకొని అక్కడ కొంచెంసేపు గందరగోళ వాతావరణాన్ని నెలకొల్పడం జరిగింది. కాబట్టి వీరిద్దరిపైన కూడా కేసులు ఫైల్ అవుతాయి. అయితే అక్కడ చాలా వరకు వాగ్వాదం జరిగింది, చాలా వరకు కొంచెంసేపు అరుచుకున్నారు, అంత చేశారు. తర్వాత ఇదంతా అయిన తర్వాత ఇంకా చేసేది ఏమీ లేక అతను, నేను ఎంత దూరం అంటే అంత దూరం వెళ్తాను, అసలు ఇది ఎక్కడ ఉంది, నేను కేవలము మీకు కాఫీ 1/3 ఇవ్వనందుకే ఇలా చేస్తారా, నేను ఖచ్చితంగా మీ అధికారులకు చెప్తాను, నేను లిఖితపూర్వకంగా రాసిస్తాను అని చెప్పేసి చెప్పడంతో చేసేదేమీ లేక జేసీబీని తీసుకొని ఈ అధికారి వెనుకకు తిరగడం జరిగింది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా లీగల్ పరంగా చూసుకున్నట్లయితే, ముందుగా ఈ మున్సిపల్ అధికారి ఎవరైతే ఉన్నారో అతని యొక్క మాట అక్కడ నెగ్గలేదు. నేను అధికారిని అయినప్పటికీ కూడా నాకు అతను రెస్పెక్ట్ చేయకుండా నేను అడిగింది ఇవ్వలేదు అని చెప్పేసి అక్కడ ఒక ఈగోకి వెళ్తూ ఏదైతే గవర్నమెంట్కు సంబంధించిన ప్రాపర్టీని తీసుకొచ్చేసి ఇక్కడ ధ్వంసం చేయాలి అన్న ప్రయత్నం చేశారు. కాబట్టి అతని పైన బిఎన్ఎస్ ప్రకారంగా కేసెస్ ఫైల్ అవుతాయి. దాంట్లో కనుక అవి చూసినట్లయితే 3 సంవత్సరాల జైలు శిక్ష, దాంతో పాటు ఫైన్ విధించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకు అనంటే అక్కడ గవర్నమెంట్ ప్రాపర్టీని యూజ్ చేసి ఇక్కడ బెదిరించడానికి వచ్చారు కాబట్టి, అంటే పర్మిషన్ లేకుండానే అతను బెదిరించి బలవంతంగా అక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉండే అవకాశం ఉంది. ఇకపోతే దాంతో పాటు అక్కడ అధికారులకు ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా తన పంతం నెగ్గాలి, తను అనుకున్నది జరగలేదు అని చెప్పేసి అక్కడ ఒక ఈగో సాటిస్ఫాక్షన్ కోసము జేసీబీని తీసుకురావడం జరిగింది కదా. అక్కడ పర్మిషన్ తీసుకోవాలి, అంటే ఈ యొక్క వెహికల్ని మేము ఇందుకోసం తీసుకెళ్ళడం జరుగుతుంది అని చెప్పేసి అధికారులకు ఒక మాట చెప్పాల్సి ఉంటుంది. అక్కడ చెప్పకుండా తన ఇష్టానుసారంగా ఆ ప్రాపర్టీని బయటికి తీసుకురావడం జరిగింది. కాబట్టి దాని ప్రకారంగా కూడా అక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు అధికారులు. ఎవరైతే ఈ యొక్క మున్సిపల్ అధికారి ఉన్నారో అతని పైన ఉన్న ఆ హైయర్ అఫీషియల్స్ కూడా కూర్చొని వారిపైన ఒక ఎంక్వైరీ కమిషన్ అనేది వేయడం జరుగుతుంది. ఎందుకు తీసావు, దేనికోసం అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఒక ఎక్స్ప్లెనేషన్, అంటే షోకాస్ నోటీస్ లాంటిది ఉంటుంది కదా, ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పేసి అడుగుతారు. ఆ ఎక్స్ప్లెనేషన్ వీరికి సాటిస్ఫాక్షన్ గా ఉంది అంటే ఓకే, లేని పక్షంలో ఎవరైతే ఈ గవర్నమెంట్ మున్సిపల్ అధికారి ఉన్నారో ఆయన సస్పెండ్కి గురి కావడం జరుగుతుంది ముఖ్యంగా. ఇకపోతే మనం ఇప్పుడు ఈ యొక్క టీ స్టాల్ యజమాని విషయానికి వచ్చినట్లయితే, రోడ్డు పైన జేసీబీ పెట్టినప్పుడు ఇమీడియట్గా అతను చేయాల్సింది ఏంటి, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ నా షాపు ముందు, కొట్టు ముందు ఇలా అల్లరి చేయడం జరుగుతుంది, నన్ను బెదిరిస్తున్నారు, ఇలా బలవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొట్టును తీసేయాలని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులను రప్పించాల్సింది ఉండే. కానీ అలా చేయకుండా ఏం చేశారు అనంటే, ఆ ఒక వెహికల్కి అడ్డంగా పడుకొని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, మీరు చేస్తుంది తప్పు అని చెప్పేసి అక్కడ ఒక గందరగోళ వాతావరణం నెలకొల్చి అక్కడ ఎవరైతే
చుట్టుపక్కల ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా కాసేపటి వరకు టెన్షన్ వాతావరణము, దాంతోపాటు కొంచెం వారి యొక్క మానసిక పరంగా కూడా ఇబ్బందిని కలిగించినట్లే. అయ్యో ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎందుకు ఇలా అని చెప్పేసి వారి టైం వృధా చేయడము, తర్వాత వారి ప్రయాణానికి కూడా ఆటంకం కలిగించడం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఇతని మీద కూడా న్యూసెన్స్ కేసు కింద కేసు ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు అతను కూడా జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ విషయాన్ని చాలా క్లియర్గా సామరస్యంగా చేయకుండా ఇద్దరు కూడా కాంప్లికేషన్ చేసుకొని ఏదైతే ఉంటుందో దానికి సెక్షన్స్, అంటే పోలీసులు ఇన్వాల్వ్ అయిపోయి సెక్షన్స్ పెట్టి జైలుకు తీసుకువెళ్ళే పరిస్థితులు కూడా చోటు చేసుకునేదాకా తీసుకువెళ్ళిన ధోరణి కనిపించింది. అయినప్పటికీ కాస్త ఆ యొక్క మున్సిపల్ అధికారి వెనుక అడుగు వేసేసి అధికారులను ఇందులో ఇన్వాల్వ్ చేస్తాను అని చెప్పడంతో కాస్త భయపడి వెనుతిగ్గడంతో ఇక్కడ ఎలాంటిది జరగకుండా చోటు చేసుకుంది. కాకపోతే ఇలాంటివి ఎప్పుడైనా సరే అక్కడ ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, 1/3 కాఫీ మాకు ఇవ్వండి అని అంటే అది ఏమీ లేదు సార్, ఖచ్చితంగా కప్ కాఫీ తీసుకోవాల్సిందే, మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేదు అంటే తీసుకోకపోతే అయిపోయేది. అలా కాకుండా నేను అడిగాను ఇవ్వకపోతే ఎట్లా, ఇక్కడ పర్మిషన్ లేని ప్లేస్లో నువ్వు కొట్టేలా పెట్టుకుంటావు అని చెప్పేసి బెదిరించాల్సిన రైట్స్ మాత్రం వీళ్ళకి లేవు. వాళ్ళు చాలా క్లారిటీగా ఒక నోటీస్ని ఇష్యూ చేసి ఇక్కడ మీకు లేదు, మీరు ఆ కొట్టును మీరు తీసేయాలి అని చెప్పేసి ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వారు రెస్పాండ్ కాకపోతే అప్పుడు మీరు జేసీబీని తీసుకొచ్చేసి మీరు దాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తే దాంట్లో కరెక్ట్గా మీరు ప్రొసీడింగ్స్ను మీరు ఒక ప్రోటోకాల్ని ఫాలో అయినట్టు ఉంటుంది. అలా కాకుండా ఇలా మీ ఇష్టానుసారంగా మీ యొక్క మాటను కాదని చెప్పేసి ఇలా చేశారు అనుకోండి, మీ యొక్క పనిని ఉల్లంఘించినట్టు కిందనే వస్తుంది. కాబట్టి ఇక్కడ అనవసరంగా జాబ్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి, సస్పెండ్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా కేసులు ఫైల్ అయితే మాత్రం జైలుకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇతరుల మీద మీ యొక్క దౌర్జన్యాన్ని ప్రదర్శించే పని మాత్రం మానుకోండి. మీరు కొంచెం ఫ్రెండ్లీ నేచర్తో అడగండి, లేదు అనుకుంటే రిక్వెస్ట్ చేసుకోండి, లేదు అనుకుంటే అక్కడ కాకపోతే ఇంకొక చోటుకైనా వెళ్ళి మీ యొక్క పనిని పూర్తి చేసుకునేలాగా ఆలోచన చేయండి తప్పించి మేము ఈ అధికారులము, మాకు రైట్స్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా మేము చెప్పింది చెయ్యాలి అంటే ఎదుటి వ్యక్తి వారికి ఉన్న దాని ప్రకారం మనకు ఇక్కడ ఎన్ని రైట్స్ ఉన్నాయో వారి కొట్టులో వారి షాప్లో వారికి అన్నే రైట్స్ ఉంటాయి. వారు పెట్టుకున్న దాని ప్రకారంగా వారికో ప్రోటోకాల్ ఉంటుంది, వారు ఏ విధంగా అయితే అనుకుంటారో దాని ప్రకారంగా వాళ్ళు వెళ్తారు. కాబట్టి ఎవరి రూల్స్ వారికి ఉంటాయి. కాబట్టి ఆ రూల్స్ను ఉల్లంఘించే దొరలో ఎవరు ఉండరు. కాబట్టి ఇలాంటి గొడవలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సేఫ్గా కొంచెం ఫ్రెండ్లీ నేచర్తో అండర్స్టాండింగ్తో వెళ్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదేమైనా సరే కానీ ఇక్కడ మాత్రం చూసుకున్నట్లయితే కొంచెం సామరస్యంగానే ప్రాబ్లం సాల్వ్ అయిందని చెప్పేసి మనం అంచనా వేయొచ్చు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే మున్సిపల్ అధికారి ఉన్నారో ఆయన పైన సస్పెన్షన్ వేటు ఉండొచ్చు, ఎంక్వైరీ కమిషన్ ఉండొచ్చు, తర్వాత శిక్షలు ఉండొచ్చు, తర్వాత జైలుకు వెళ్ళే పరిస్థితి ఉండొచ్చు. ఇకపోతే ఇతని మీద కూడా న్యూసెన్స్ కేసు కింద కూడా జైల్లో వేసే అవకాశం ఉండేది. ఏదేమైనా సరే ఇద్దరు తప్పించుకున్నారని చెప్పేసి మాత్రం మనం అనుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరినైనా సరే ఎక్కడైనా సరే కొంచెం ఫ్రెండ్లీ నేచర్తో మీ పని పూర్తి చేసుకునేలాగా ఆలోచన చేసుకోండి. థ్యాంక్ యూ.